సీఎం పవన్ కళ్యాణ్ స్వరం మరింత పెంచారు. వైసీపీకి గట్టి వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తున్నట్లుగా టాక్. గీత దాటితే శిక్ష తప్పదన్నట్టుగానే మాట్లాడారు డిప్యూటీ సీఎం. ఆగడాలు, దాడులు ఇలానే కొనసాగితే తప్పదనుకుంటే మేము రెడీ అన్నట్టుగానే పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కూటమి నేతలు, కార్యకర్తలపై రాష్ట్రంలో దాడులు పెరుగుతున్నాయి. ప్రతినిత్యం ఏదో ఒక ఏరియాలో టీడీపీ లేదా జనసేన కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారని క్యాడర్లో ఆందోళన. హత్యలకు సైతం వెనకాడటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 2 రోజుల క్రితం పల్నాడు జిల్లాలో 2 టీడీపీ నేతలను హతమార్చారు. ఈ ఘటనలపై మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్వహించిన పదవి బాధ్యత కార్యక్రమంలో పవన్ విపక్షంపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ దాడులకు జనసేన భయపడేదే లేదన్నారు. వైసీపీ ఒక రౌడీ సమూహంలా అనిపిస్తుందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ పార్టీని ఎలా చెప్పాలో తెలియట్లేదు. నాకు వాళ్ళ పేరు కూడా చెప్పడం పెద్ద నాకు ఇష్టం లేదు. అంటే ఆకు రౌడీలను మా సపోర్ట్ చేస్తాం, మేము రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీగా నాకు గుర్తించట్లేదు. ఒక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి. పిచ్చి ఐడియాలజీతోటో లేదంటే పిచ్చితో కాదు, చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టి బతుకుతాం కాబట్టి ఆ ధైర్యం. దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం, పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి ఈ చొక్కా మడిచి ముందుకు రావడం పెద్ద ఇబ్బంది ఏం కాదు మనకి. అంటే ఎందుకంటే దట్ ఈస్ అ లాస్ట్ ఆప్షన్. అది జగన్ వైసీపీ నేతలపై తనకు వ్యక్తిగత వైర్యం లేదంటూనే విధానపరమైన కోపం, విమర్శలు మాత్రమే ఉన్నాయంటున్నారు పవన్ కళ్యాణ్. అవసరమైతే చొక్కా మడత పెడతామని గట్టి స్వరంతోనే అన్నారు. రౌడీలను ప్రోత్సహించే నాయకులు తయారయ్యారని మండిపడ్డారు. అలా ప్రోత్సహించే దాన్ని పార్టీ చూస్తూ ఊరుకోదని తెలిపారు. రౌడీ గ్యాంగ్ గానే చూపిస్తామన్నారు పవన్ కళ్యాణ్. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకేంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు. అంటే మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో, అప్పుడు ఏంటి? అలాంటి పరిస్థితులు రావు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత, దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాం. అందుకనే చెప్తున్నా, మీరు ఆ భాషను వదిలేయండి. మీరు గొప్పగా మీరు వెళ్ళండి, నాకే ఇబ్బంది లేదు. కానీ మీరు రౌడీలను వెనకేసుకొస్తాం, గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం. తెనాల్లో గంజా రౌడీలను పోలీసులు పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా పోలీసులకు వెళ్ళారు, వీళ్ళు మన జ్యుడిషియరీకి వెళ్ళారు, న్యాయ వ్యవస్థకి. తమ పార్టీ వస్తే అంతు చూస్తామని హెచ్చరించడం సరికాదన్నారు. తమ అధికారంలోకి వస్తే ప్రతిపక్షం సంగతి చూస్తామని చెప్పడం విధానం కూడా కాదంటారు పవన్. తప్పదనుకుంటే గొడవకు దిగుతామని, దాడులు చేస్తామని వైసీపీ శ్రేణులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ దాడులకు ఎవరు భయపడొద్దంటూ కూటమి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వైసీపీపై పవన్ కళ్యాణ్ కఠిన వైఖరి కొనసాగుతుందా? రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి కఠిన నిర్ణయాలు ఉంటాయా? దాడులను ఎలా కట్టడి చేస్తారు? పెరిగిపోతున్న హత్యలు, దాడులపై ఆందోళన చెందుతున్నారా? జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వరం మరింత పెంచారు. వైసీపీకి గట్టి వార్నింగ్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా కూడా టాక్ నడుస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ ఆశా అందిస్తారు. ఆశా, ఓవర్ టు యు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ వరలక్ష్మి. ఏపీ పాలిటిక్స్ ఇంకా ఎలక్షన్స్ అయి సంవత్సరం అయింది. 1 year 4 months, 1.5 years అనుకున్నా, ఇంకా 3.5 years ప్రభుత్వం ఉంది. ఇప్పుడే మళ్ళీ మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయా అన్నంత హీట్ అయితే మనకి ఏపీ పాలిటిక్స్ లో కనిపిస్తున్నాయి.
మొన్న ఏదైతే మెడికల్ కాలేజీ పీపీపీ విధానానికి సంబంధించి వ్యతిరేకిస్తూ జగన్ చేసిన కామెంట్స్, ఆ తర్వాత లోకేష్ చేసిన కామెంట్స్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన స్టేట్మెంట్స్, అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. యూపీ మాదిరిగా యోగి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ కూడా అని చెప్పేసి. ఇప్పుడు మరి లేటెస్ట్గా మరొక కామెంట్, ఎక్కడ ఎప్పుడు వస్తుందేమో అని చెప్పి భయపడుతున్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగనివ్వను, అవసరమైతే దానికి ఎన్ని ఎత్తులైనా వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మా ప్రభుత్వం వస్తే ఈ విధంగా అరెస్టులు చేస్తాము, లేదంటే కనుక కాంట్రాక్టర్లను బెదిరిస్తాము, వెనక్కి తీసుకోమనే విధంగా చేస్తాము. ఇటువంటివన్నీ కూడా రాష్ట్రంలో కామెంట్స్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా కొనసాగితే కనుక టూరిజం మీద ఎఫెక్ట్ పడుతుంది, అది రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ విధానం కరెక్ట్ కాదు. ప్రజలు కూడా దాన్ని నమ్మకండి, మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు, రానివ్వం, అది నా బాధ్యత అని చెప్తున్నారు. ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా మాట్లాడి ఇప్పుడే మనం బొత్స లైవ్ కూడా చూసాం. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు ఈ విధంగా బెదిరిస్తున్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. ఈ మెడికల్ కాలేజ్ విధానానికి సంబంధించి ఇంకేదైనా ఉన్నా సరే ప్రతిపక్షంగా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే మేము ఎట్టి పరిస్థితులను వెనకాడము, మేము ఈ విధంగానే మాట్లాడతామనే వైఖరిని కొద్ది క్షణాల ముందే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. అసలు ఎందుకు ఇప్పటి నుంచి ఈ స్థాయిలో వార్? వైసీపీ ఎందుకు అరెస్టులు రప్పా అని చెప్పేసి నెక్స్ట్ వస్తే ఈ విధంగా ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు కనుక కొమ్మ కాస్తే సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే మేము అధికారంలోకి వచ్చినంత తీసుకొచ్చి వారి మీద యాక్షన్ తీసుకుంటాము. కాంట్రాక్టర్లు ఇప్పుడు ముందుకెళ్తే కానీ మేము అధికారంలోకి వచ్చినంత వారిని మళ్ళీ వెనక్కి తీసుకుంటాము, అరెస్టులు చేస్తాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఏంటి? ముగ్గురు, సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి లోకేష్, వీళ్ళందరూ ఒక్కసారిగా టర్న్ తీసుకోవడానికి రెడ్ బుక్ లో 3 పేజీలు అయ్యాయి, మిగిలిన పేజీలు ఉంటాయి. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలో నాకు తెలుసు, న్యాయబద్ధంగానే ముందుకెళ్తాము, ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు లైన్ గా. ఎందుకు ఈ విధమైన హీట్ వాతావరణం కనిపిస్తుంది అనేది మాట్లాడదాం. ఎస్, మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. రెడ్ కాంతి, ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ హీట్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. రోజు రోజుకి ఆ వేవ్ అనేది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు ఇప్పటి నుంచి రప్ప రాజకీయాలు ఉంటూ దానికి ఎండ్ కార్డు పడకపోతుంది అంటూ సీఎం చెప్తూ ఉంటే, డిప్యూటీ సీఎం ఎట్టి పరిస్థితుల్లోనే మళ్ళీ వస్తామనే పదానికి గతంలో వచ్చి ఏం చేస్తారు, ఇంకా రాబోయే రోజుల్లో రాబోరు, రానివ్వము, దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాము. మరో పక్క రెడ్ బుక్ లో 3 పేజీలు అయినాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఎప్పుడెక్కడ ఎట్లా చేయాలని నాకు తెలుసు అంటున్నారు లోకేష్. ఏంటి వరుస పెట్టి ఈ స్ట్రాంగ్ వార్నింగ్స్, కౌంటర్స్ ఏ విధంగా చూడాలి? వైసీపీ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? ఏదైతే మెడికల్ కాలేజీల అంశంతో వైసీపీ తెర మీదకు తీసుకువచ్చినటువంటి ఈ ఒక్కొక్క అంశాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నంలో కూటమి పార్టీ నాయకులు ఉన్నారని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ముఖ్యంగా మొట్టమొదటిగా సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం తీసుకున్నట్లయితే రప్ప డైలాగులు ఇవన్నీ కూడా ఉండవు, కేవలం అభివృద్ధి, సంక్షేమం, ప్రజల మీద బాధ్యత వేసి పని చేసుకుని పోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా చట్టపరంగా ఎవరైనా కూడా ఎవరు చట్ట విరుద్ధంగా చేసినా వారికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. కక్షపూరిత రాజకీయాలు అనేవి ప్రస్తుతం కూటమి పార్టీలో ఉండవు అని చెప్పి ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు చెప్తుంటే, లోకేష్ మాత్రం రెడ్ బుక్ అంశం ఏదైతే తన పాదయాత్ర సమయంలో తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ అంశం ఉందో, రెడ్ బుక్ అంశాన్ని మళ్ళీ తెర మీదకు వైసీపీ తీసుకువచ్చింది. కావాలని ఇప్పటి వరకు కేవలం 3 పేజీలు అయ్యాయి, మిగిలిన పేజీలన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరిగా చట్ట విరుద్ధంగా ఎవరైతే పనిచేస్తారో వారందరికీ కూడా ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లోపలికి వెళ్తారు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ లోకేష్ వ్యాఖ్యలు చేస్తే, పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే పదవీ బాధ్యత కార్యక్రమం జరిగిందో పదవీ బాధ్యత సమయంలో కూడా ఆయన దిశానిర్దేశం, ఎవరైతే ప్రామినేటెడ్ పదవులు పొందారో, జనసేన నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కావచ్చు, చైర్మన్లుగా ఉన్నటువంటి వారు, వీళ్ళందరికీ కూడా పదవీ బాధ్యత కార్యక్రమం ఎప్పుడైతే పెట్టారో, మీరందరికీ ఏవైతే పదవులు వచ్చాయో బాధ్యతాయుతంగా పనిచేయాలి, ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక మీదట వైసీపీ పార్టీ అనేది రాబోదు, ఎప్పటికీ కూడా కూటమి పార్టీని అధికారంలోకి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత కూటమి నాయకులు తీసుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇవంతా కూడా ఒక పొలిటికల్ హీట్ ను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజేస్తున్నాయని చెప్పుకోవాలి. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మీరు చెప్పిన విధంగా ఏపీలో అటు అధికార పార్టీ, ఇటు గత అధికార పార్టీ చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే నిజంగానే హిట్ పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు.
నేతల కామెంట్స్ కూడా విందాము. ఆయా పార్టీలకు సంబంధించి జనసేన నుంచి మనకి సుజాత గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి మనకి గౌరీరెడ్డి గారు ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా గౌరీరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. ఏ విధంగా చూస్తారంటే ఒకరి తర్వాత ఒకరు కామెంట్స్ చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. ఫస్ట్ మీ అభిప్రాయం చెప్పండి, తర్వాత మాట్లాడదాం. సో ఈరోజు ఒక సొంత పార్టీ పెట్టిన తర్వాత అనేక మంది అంటే కోట్లాది మంది ప్రజల ఈరోజు అభిమానంతో దాదాపుగా పుష్కర కాలం అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 3 సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన 3 సార్వత్రిక ఎన్నికల్లో కూడా సింగిల్ గానే పోటీ చేయడం జరిగింది. అంటే ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఈ రోజు వరకు ఇలా సాగిందంటే అదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పైన ఉన్న ఆ జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలకున్న ఏదైతే ఆ ఇంట్రెస్ట్ గానీ ఆయన పనిచేసిన తీరు గానీ ఈ రోజు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేస్తారన్నారు, అంతవరకు ఓకే. ఫస్ట్ లో ప్రతిపక్ష హోదా, తర్వాత 151 సీట్లు, ఇప్పుడు 11 సీట్లు. ప్రజా ఇష్టం ఏ విధంగా ఉందనేది మీకు ఓట్ల ప్రకారం తెలుస్తుంది. 2014 అదే ప్రతిపక్షంలో కూడా 2014లో 67 సీట్లు మేము గెలిచిన తర్వాత 23 సీట్లు ఏదైతే అధికార పార్టీ తీసుకున్నప్పుడు కూడా ఆడ మొక్కవోని దీక్షతో అదే అభిమానం ప్రజలు అదే అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టుకొని నమ్మకంతో మళ్ళీ 2019లో 151 సీట్లు ఇచ్చారంటే వాళ్ళు ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారి పాలన సంక్షేమం తిరిగి రావాలనే ఒక అకుంఠిత దీక్షతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది. అందుకే 2019లో ఏదైతే జగన్ గారికి మ్యాండేటరీ ఇచ్చారో ఆ మ్యాండేటరీ నిలబెట్టుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యని విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. విద్య గాని, వైద్యం గాని, వ్యవసాయం కానీ. సో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన ఈ 5 సంవత్సరాల పీరియడ్ లోనే ఈ 5 సంవత్సరాల్లో కూడా అనుకోని ఒక పరిణామం కరోనా లాంటి కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకు అందించిన సంక్షేమము దేశంలో మరే రాష్ట్రం కూడా అందించలేకపోయింది. ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి పేద ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు మీరు అధికారంలో చెప్పిన మాటలే కదా, మీరు చేసిన సంక్షేమం చూసారు, మీరు చేసిన అభివృద్ధి చేశారు, మీరు ఏదైతే అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ దాడులు చేస్తున్నారో అవన్నీ కూడా చూసారు. ఒక నిమిషం గౌరీరెడ్డి గారు, ఇవన్నీ మీరు అధికారం ఉన్నప్పుడు చెప్తున్నటువంటి పాయింట్సే కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత వై నాట్ 175 అన్న తర్వాత కదా ప్రజలు 11 స్థానాలు పరిమితం చేసింది, కాదంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ప్రజలకి ఇంత మంచి చేశారు కాబట్టి 3 పార్టీలు ఈ రోజు ఏదైతే 3 పార్టీలు ప్రభుత్వం ఎలక్షన్స్ లోకి వెళ్తున్నప్పుడు తెలియదా? గౌరీరెడ్డి గారు, ఎలక్షన్స్ వెళ్లే ముందు మేము సింగిల్ గానే వెళ్తున్నాం, సింహంలాగే వెళ్తున్నాం, ప్రజలు మాకు తీర్పిస్తారు, మేము చేసిన సంక్షేమ పథకాలు ఇవి, మేనిఫెస్టో వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళండి, గడప గడపకి వెళ్ళండి, ఎమ్మెల్యేలు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వై నాట్ 175, వై నాట్ కుప్ప మంది మీరే కదా ఆ రోజు నాడు తెలియదా కూటమి కడుతుందని, కూటమి కట్ట మేము సింగిల్ కి వెళ్తున్నామని చెప్పి ఆ రోజు నాటి నుంచి చెప్తున్నారు కదా, మరి ఈ రోజు ఏంటి స్టేట్మెంట్? కూటమి ఈ రోజు జతగట్టడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల మళ్ళీ జగన్ గారు వస్తారనే వాళ్ళకు ఒక తలంపు ఉన్నింది కాబట్టి వాళ్ళు జత కట్టి ఈ రోజు అధికారంలోకి రావడానికి అది ఒక కారణం అయింది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చింది ఈ రోజు 40% ఒకే పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఎదిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు వచ్చిన ఓట్ బ్యాంక్ కి కూటమి ముగ్గురికి కలిపి వచ్చిన ఓట్ బ్యాంక్ ని ఒకసారి చూస్తే క్లారిటీగా ఉంది. గౌరీరెడ్డి గారు, మీరు ఒకటి క్లారిటీ ఇవ్వండి, కూటమి ఉన్నంతకాలం మీరు ప్రతిపక్షంలోనే ఉంటారా? కూటమి ఉన్నా సరే మీరు అధికారంలోకి వస్తారా? లాస్ట్ గౌరీరెడ్డి గారు, కూటమి అధికారంలో ఉన్నా కూడా మీరు అధికారంలోకి వస్తారా? కూటమి అధికారం ఉన్నంతసేపు కూడా ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఉంటారా? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో ఉన్న నాయకులు ఈ రోజు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనే తీరుగా వాళ్ళు ముగ్గురు మాట్లాడిన విధానం చూస్తున్నాం. మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. కూటమి కడితే గనక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు అని మీరు అంటున్నారా? కూటమి కట్టినా సరే మేము అధికారంలోకి వస్తామని చెప్పి ధీమాగా ఉన్నారా? ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు ఒక పిలుపుతో రాష్ట్రం మొత్తంలో కూడా ఒక ఉద్యమంలో ప్రజలు ఈ రోజు ముందుకొచ్చారంటే కూటమి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత కేవలం మెడికల్ కాలేజీల పైన ఉన్న వ్యతిరేకత మాత్రమే అని అనుకోవట్లేదు. అన్ని వర్గాల్లో కూడా ఈ రోజు
రైతులు, లెంతీ విద్యార్థులు, ఆన్సర్ స్వీట్ అండ్ ఉద్యోగులు, షార్ట్ మహిళలు, షార్ట్ గా అన్ని సార్ నో వర్గాల కూటమి ప్రజల్లో ప్రభుత్వం కూడా వస్తే ఈరోజు మీరు అధికారంలోకి వ్యతిరేకత వస్తారంతేగా. దానికి కారణం కాబట్టి పీపీపీ అనే ఒక పిలుపు అనేది ఎంత సక్సెస్ అయిందో రాష్ట్రంలో గౌరీ రెడ్డి మనందరం గారు చూసాం. మెడికల్ ఇది కాలేజీ కేవలం మెడికల్ ప్రైవేటీకరణ కాలేజీల పీపీపీ గురించి ఆల్రెడీ ప్రైవేటీకరణ మాట్లాడినాం. పైన వచ్చిన వ్యతిరేకత అనేది మాత్రం కాదు, అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూటమి గారి ఉన్నా సరే మీరు ప్రభుత్వమే అధికారంలోకి కావాలి వస్తారా? అనేది ప్రజల నిర్ణయాన్ని వాళ్ళు తెలియజేశారు. ఈ పీపీపీ కూటమి పిలుపులో. అధికారంలో ఉన్న కూటమి కట్టినా సరే వైసీపీ అధికారంలోకి వస్తుందా? సారీ అండి, కూటమి కట్టినా అంటే 3 పార్టీలు కావచ్చు 2 పార్టీలు కావచ్చు గతంలో భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా ఫ్యూచర్ లో? జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పాలన చూసిన తర్వాత ప్రజలు కూటమి దానికంటే మెరుగ్గా ఇస్తాము అని ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకి ప్రజలు ఒక రకంగా ఆకర్షితులయ్యారు. కానీ ఈరోజు గ్రహించారు ఇది కేవలం గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి చెప్పేదానికి వచ్చే బూటకు హామీలే. ఈరోజు అదే పందాలో ఈసారి కూడా మేము మోసపోయాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితేనే కరెక్ట్ గా ఉంటుంది. గతంలో ఈ రోజుకి గడప గడపకి మహిళలకి సుజాత గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుజాత గారు దేనికైనా ముందుకు వెళ్తూ ఉంటారు, అధికార పార్టీ కాబట్టి క్వశ్చన్ వస్తూ ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ చేసే తప్పులను కానీ లేదంటే ప్రజా సమస్యలను కానీ తెరమెత్తేస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే లైన్ గా వార్నింగ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు బొత్స కామెంట్స్ కూడా వింటున్నాం. మెడికల్ కాలేజీ పీపీపీ విధానానికి సంబంధించి ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇదంతా కనిపించట్లేదా? మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే చాలు బెదిరించడం అంటే ఎట్లా? ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా అని చెప్పి అడుగుతున్నారు. మేడం వీళ్ళని వైసీపీ వాళ్ళని ఇలాగే బావిలోని కప్పల్లాగే వదిలేద్దాం మేడం. ఇప్పటికీ కూడా వాళ్ళు సింగిల్ గా వస్తున్నాం, మేము సింహాలం, మేము తోపులు తురుములు అలాగే అనుకోనియండి. ఎందుకంటే ఒక ఊర్లోకి ఒక దొంగ వచ్చాడు అనుకోండి, ఊరంతా ఏకమై తరుగుతారు. అంత మాత్రాన దొంగ నిజాయితీ పరుడా? లేదంటే మనకి ఒక అంటు రోగం వచ్చిన ఒక వ్యక్తిని అందరూ దూరంగా పెడతాం అంటే అతను ఆరోగ్యంగా ఉన్నట్ట కాదు కదండి. సింగిల్ గా ఉన్నంత మాత్రాన తోపులు తురుములు అయిపోరు. అలాగే పొత్తులు పెట్టుకోవడం అన్నది రాజ్యాంగం విరుద్ధం కాదు, ఎక్కడ రాజ్యాంగంలో పొత్తులు పెట్టుకూడదని లేదు. మీ పాలన సరిగా ఉండుంటే, నిజంగా మీ సంక్షేమ పథకాలు ప్రజలకి నచ్చి ఉంటే 3 కాదు 30 మంది పార్టీలు కలిసి వచ్చినా కూడా మిమ్మల్ని మళ్ళీ గెలిపించేవాళ్ళు. గతంలో ఏం చేశారండి? 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదు. మీరు సంక్షేమ పథకం ఇచ్చామంటున్నారు, ఆటో అన్నలకు 10,000 ఇచ్చారు. ఇచ్చేమైందండి? వాళ్ళు బాడీ మెయింటెనెన్స్ ఫిట్నెస్ సరిగా లేవని చెప్పి పెనాల్టీలు 20,000 కట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ రోడ్లకి అంత ఘోరంగా ఉండేవి, ఎన్నో యాక్సిడెంట్లు, వెహికల్స్ పాడైపోవడాలు. ప్రతిపక్షంలో అంటే అధికారం ఉన్నప్పుడు చేసినవి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు కూటమి నాయకులు చేసే కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అనేది పాయింట్. ఎన్ని ఎత్తులైనా వేస్తాము, ఏ విధంగా అయినా ముందుకెళ్తాము, అధికారంలోకి రానివ్వము, దాన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? వార్నింగ్ గా అంటే వైసీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు. మీరు డిబేట్ మర్యాద పాటించాలి, డిబేట్ మర్యాద పాటించాలి. మీరు మాట్లాడడం వైసీపీ ప్రతినిధులు అంతా ఇంతేనా? ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో అడ్డుపడతారా? మీరు డిబేట్ మర్యాద పాటించండి. మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు, మీరు ఎంతసేపు మాట్లాడినా మాట్లాడినప్పుడు నా టైం కిల్ చేయకండి. మీరు సంక్షేమ పథకాలు నిజంగా ప్రజలకు నచ్చి ఉంటే కనుక మిమ్మల్ని మళ్ళీ ప్రభుత్వం అధికారం అప్పగించేవాళ్ళు. మరి ఈ రోజు అధికారం నుంచి ఎందుకు దింపేశారు? ప్రజలకి సంక్షేమం ఒకటే కాదు, ఇక్కడ అభివృద్ధి కూడా కావాలి. సంక్షేమము అభివృద్ధి అన్నవి 2 ప్యారలల్ గా జరిగితేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని ప్రజలు గ్రహించారు. ప్రజలు తెలివైన వాళ్ళు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏదో మీకు 60 సీట్లు 70 సీట్లు అది కూడా కాకుండా ఏకంగా 11 సీట్లకు దింపారంటే ఇప్పటికన్నా మీరు పునరాలోచించాలి. సుజాత గారు మీ వల్ల 11 స్థానాలకి ప్రజలు పరిమితం చేశారు. నెక్స్ట్ టైం ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేము. అది ప్రజాభిప్రాయం, ప్రజాభిష్టం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి పరిపాలన నచ్చితే ముందుకు వెళ్తారు, లేదంటే గౌరీ రెడ్డి గారు ప్లీజ్. చంద్రబాబు నాయుడు గౌరీ రెడ్డి గారు స్థానాలు ఇచ్చారండి, అవి కాదు మాట్లాడాలి.
మీరు ఇలాగే ఉండండి. మమ్మల్ని క్వశ్చన్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి గౌరీరెడ్డి గారు. ఒక సీటు జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చే వరకు కూడా మీరు ఇలాగే అదే ఏ విధంగా మాకు కూడా అంత ధీమా, ఏ విధంగా ఎన్ని ఎత్తులనే వేస్తామంటున్నారంటే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మేడం ఒక్కటే అండి, ఇక్కడ మేము ఏదైతే పెట్టుబడులు తెచ్చుకుంటున్నాం, పరిశ్రమలు తెస్తున్నాం, ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. గతంలో వీళ్ళు రైతు భరోసా కేంద్రాలు అన్నారు, ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు బకాయిలు పెట్టిపోయారు మేడం. 1674 కోట్లు మేము వచ్చిన తర్వాత తీర్చాం. ఎక్కడ 1 కిలోమీటర్ కూడా రోడ్డు వేయని పరిస్థితిలో 7000 కిలోమీటర్ల రోడ్లు ఈ రోజుకి పూర్తి చేశాం. 22,500 గోకులాలు నిర్మించాం. పంట కాలువల్లో పూడికలు తీయించాం. ఇటు ఏదైతే పర్యాటక శాఖ ఉందో, గతంలో రోజారెడ్డి గారు ఋషికొండ భవనానికి కట్టడానికి తప్ప పర్యాటక శాఖలో ఒక్క పెట్టుబడి తీసుకురాలేదు. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పర్యాటక రంగంలో తీసుకొస్తున్నారు. అటు అరకు కాఫీకి జాతీయ హోదా కల్పించారు, ఏదైతే బిజినెస్ కల్పించారు. ఇంకా కొండపల్లి బొమ్మల దగ్గర నుంచి అంటే సాంస్కృతికంగా, పర్యాటకంగా, ఇటు సినిమాటోగ్రఫీగా కూడా అంటే మన రాష్ట్రానికి వచ్చి సినిమాలు తీయొచ్చు, ఇక్కడ మా రాష్ట్రానికి ఆదాయం కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా, లోకేష్ గారు ఐటీలో పరిశ్రమలు తీసుకురావడం కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, ఈ రోజు వైద్య కళాశాల స్టేట్మెంట్ పాస్ చేశారు. మేము క్వశ్చన్ చేయకూడదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు బెదిరించడం అంటారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలనేది సుజాత గారి పాయింట్. బయటకు వచ్చి ప్రశ్నించకుండా ఉండేందుకే విధమైన వార్నింగ్లు ఇస్తున్నారా అనేది. మేడం నేను చాలా క్లియర్ గా చెప్తానండి. పిపిపి విధానం మీద పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ వన్ ఆఫ్ ది మెంబర్ గురుమూర్తి గారు, వైసీపీకి చెందిన ఎంపీ గురుమూర్తి గారు, ఆయన కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో చాలా చక్కగా 12వ పాయింట్ ఉంటది, మీరు చూస్తే కనుక రిపోర్టు. ఆయన కూడా ఒక సజెషన్ చేశారు పార్లమెంట్ కి, అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో పిపిపి విధానం ద్వారానే వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి అవుతుంది, అది సాధ్యం అవుతుంది అని ఒక పాయింట్ పెట్టారు. నెక్స్ట్ నీతి ఆయోగ్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్న పరిస్థితుల ప్రకారం బడ్జెట్ సరిపోదు, వాళ్ళు ఓన్ గా నిర్మించాలంటే ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటే వెళ్ళాలి అని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇదే కాకుండా హైకోర్టు కూడా ఇది ప్రైవేటు పరమాన్ని తప్పుడు ప్రచారం చేయొద్దు, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది సాధ్యం అవుతుంది అని హైకోర్టు చెప్పింది. ఈ మూడే కాకుండా దేశంలోని మిగతా రాష్ట్రాలన్నిట్లో కూడా పిపిపి విధానంతో వైద్య కళాశాలలు సక్సెస్ఫుల్ గా అక్కడ నడుస్తున్నాయి, రన్ అవుతున్నాయి, కడుతున్నారు. మరి ఇంతమంది ఆమోదించిన దాన్ని మీరు ఎందుకు ప్రైవేట్ పరం చేసేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు? అదొకటి. నెక్స్ట్ ఇదే పిపిపి విధానం మీద ఈ రోజు మీరు గొడవ పడుతున్నారు కదా. లాస్ట్ ఇయర్ మరి గత పరిపాలనలో 2021 జనవరి 2న ఫిబ్రవరి 2న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలో పిపిపి విధానానికి అనుకూలంగా ఆయన జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108 మేడం, ఏమంటే ఒక దాంట్లో సీట్స్ కేటగిరీ, ఎన్ని కేటగిరీలో సీట్స్ ఇవ్వాలి, ప్రైవేట్ అదే గవర్నమెంట్ అంటే నామినేటెడ్ కన్వీనర్ కోటా ఎన్ని, మేనేజ్మెంట్ కోటా ఎన్ని సీట్లు ఇవ్వాలన్నది ఒకటి, ఫీ స్ట్రక్చర్ ఒకటి, 2 జీవోలు తెచ్చారు మేడం. వాళ్ళే పిపిపి విధానంలో టెండర్లు పిలిచారు మేడం. ఈ రోజు అదంతా జనాలకు తెలియదు అనుకుని, ప్రజలకు తెలియదు అనుకుని పిపిపి విధానం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రైవేట్ కి ఇచ్చేస్తామని. అది ప్రైవేట్ కి ఇవ్వడం కాదు, గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. అవసరమైతే ముందుకు రావడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. గొడవ పడాలంటే గొడవ పడదాము, అది ఆ సిచ్యువేషన్ లాస్ట్ వస్తే కనుక అంతవరకు ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడు డెసిషన్ తీసుకున్నారు? లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము 108 రద్దు చేస్తామని కదా అధికారంలోకి వచ్చారు. ఈ రోజు మీరు చేస్తున్నారు చెప్పండి. గౌరీరెడ్డి గారు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడకండి, నాకు అయిపోయి మీరు మాట్లాడండి. గౌరీరెడ్డి గారు మేడం మా డిబేట్ మెయింటైన్ చేయమని చెప్పండి మేడం. మేడం మా డిబేట్ మెయింటైన్ చేయమని చెప్పండి. నిమిషం మేడం. గౌరీరెడ్డి గారు పాయింట్ గౌరీరెడ్డి గారు సుజాత గారు ఒక నిమిషం పాయింట్ ఏంటో చెప్పండి. కాదండి, అధికారంలో ఉన్నది మీరు. ఈరోజు ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణం చేస్తాము, మేము చేయలేమని చేతులు ఎత్తేసింది ఎవరు? దాని కదా ప్రజలకు తెలియజేయాల్సింది. ప్రజలకు ఇంకా మీరు దుష్ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తా ఉంటారా? 108 రద్దు చేస్తామని
పాదయాత్రలో ప్రకటించి కదా ఈ రోజు అధికారంలోకి వచ్చారు. మరి దాన్ని మర్చిపోయి ఈ రోజు జగన్మోహన్ నేను సమాధానం చెప్తాను మేడం. ఆవిడ ఆపితే నేను సమాధానం చెప్తాను. వైద్యం ప్రతి ఒక్కరికి అందాలని ఒక మంచి ఉద్దేశంతో గతంలో ఎప్పుడు ఏ గవర్నమెంట్ తీసుకురాలేదు. 17 మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చింది. ఈ రోజు పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ కేంద్రానికి లెటర్ రాసింది ఎవరండి? పార్లమెంటరీ కమిటీ నిర్ణయం నిన్న వచ్చింది. ఆ లెటర్ ఎప్పుడు రాశారు? మాకు సీట్లు వద్దని ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చేసాయి. 17 మెడికల్ కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి. ఓకే సుజాత గారు, ఇలాంటి సీట్లు కావాలి అని సమయం లేదు. గవర్నమెంట్ లో ఉన్న మన కంప్లీట్ అయిపోతే నేను మాట్లాడతాను. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. వాడిది అయిపోతే నేను మాట్లాడతాను. గౌరీరెడ్డి గారు ఆన్సర్ తెలుసుకుందామా? ప్రైవేటీకరణ కంప్లీట్ చేస్తే నేను గౌరీరెడ్డి గారు మాట్లాడతాను. ఆన్సర్ తెలుసుకుందామా? చేయడానికి గౌరీ రెడ్డి గారు మీరు మాట్లాడినంత ఒక్క నిమిషం నేను వెయిట్ సహనంగా చేస్తే- విన్నాను. నేను మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో దయచేసి ఇంటరప్ట్ చేయకండి. ఇప్పుడు 17 ఆన్సర్ చేశానండి, నేను ఇంటరప్ట్ సరే మేడం, ఓకే, మీరు ఓకే. చెప్పిందంతా నేను విన్నాను కదా. మీరు నేను చెప్పేటప్పుడు కూడా మీరు వినండి అంటున్నా. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చేశారు అని చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరో తెచ్చింది కాదు మేడం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మన దేశంలో ఉన్న 75 అంటే 1 కోటి మందికి 75 మంది డాక్టర్లు చొప్పునే ఉన్నారు. ఈ సంఖ్య సరిపోదు. అలాగే MBBS